హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ మనం సేమ్ క్వశ్చన్ ఇచ్చాం కాబట్టి ఆ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయలేదు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి బిఫోర్ వీ గో టు ద టాపిక్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. రీసెంట్గా గ్రూప్ 1 బ్యాచ్ హ్యాస్ ఆల్సో స్టార్టెడ్, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. సో ఇన్ కేస్ ఇఫ్ యూ విష్ టు జాయిన్ ఆర్ ఎనీ వన్ యూ కెన్ రిఫర్ టు ద బిలో నెంబర్. సో ఈరోజు టాపిక్ జలియన్ వాలాబాగ్ మాసకర్. భారత స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశం మీద, భారతీయుల మీద చేసినటువంటి ఒక అతిపెద్ద దాడి. అంటే సాధారణంగా వాళ్ళకి ఎదురు తిరిగినటువంటి వ్యక్తుల మీద కాల్పులు జరపడం, వాళ్ళని ఉగ్రవాదులుగా చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. కానీ అసలు ఏమాత్రము సంబంధం లేనటువంటి వ్యక్తుల మీద, జస్ట్ అక్కడికి దైవ ఆరాధన కోసం వచ్చినటువంటి వ్యక్తుల మీద గేట్లు క్లోజ్ చేసి వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఏవి లేకపోయినా వాళ్ళని చంపేటటువంటి ప్రయత్నం చేశారు, చంపారు కూడా. సో ఎన్నో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. జనరల్ డయ్యర్ అనేటటువంటి వ్యక్తి తన తాలూకా క్రూరత్వాన్ని బయటపెట్టుకున్నాడు. తర్వాతి కాలంలో అతను దీనికి సంబంధించి ఏమాత్రమూ పశ్చాత్తాపడలేదు. ఈవెన్ బ్రిటన్లో ఇతనికి మద్దతుగా ఆ రోజుల్లో కొన్ని లక్షల రూపాయలు డబ్బులను సేకరించి ఈ వ్యక్తికి బహుమతిగా ఇచ్చింది బ్రిటన్, ఆ రోజు ఉన్నటువంటి బ్రిటన్ జాతీయులు. అయితే తదనంతర కాలంలో తన జీవితంలో మరి చేశానని ఏమైనా పశ్చాత్తాపడ్డాడో ఏం జరిగిందో తెలియదు, కానీ తన చివరి క్షణాల్లో మాత్రం అతనికి పెరాలసిస్ వచ్చింది, పక్షవాతం వచ్చింది. సో ఏ పాపంతో ఉన్నవాడు ఆ పాపంతోనే పోతాడని తెలుగులో ఒక సామెత. సో ఆ మాదిరిగానే అతనికి పక్షవాతం వచ్చి చివరి క్షణంలో అతను చాలా ఇబ్బందులు పడుతూ రకరకాల నరకయాతనలు అనుభవించి చనిపోయాడు. అయితే ఈ కోణంలో జలియన్ వాలాబాగ్ జరిగి ఇప్పటికీ 107 సంవత్సరాలు అయ్యింది. అయితే ఈ జలియన్ వాలాబాగ్కి సంబంధించి 13 ఏప్రిల్ అంటే నిన్నే క్లాస్ చేయాలి, బికాజ్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ చేయలేకపోయాను. సో దేశంలో జలియన్ వాలాబాగ్లో మరణించినటువంటి ఎవరెవరైతే వ్యక్తులు ఉన్నారో మార్టియర్స్, వాళ్ళకి సంబంధించి దేశవ్యాప్తంగా అందరూ కూడా వాళ్ళని మరొకసారి గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ ఇది జరిగి 107 సంవత్సరాలు అయింది. ఇది జరిగింది 1919వ సంవత్సరంలో. అయితే అసలు జలియన్ వాలాబాగ్ మాసకర్ అంటే ఏంటి, ఆ రోజు జరిగినటువంటి ఎగ్జాక్ట్ డ్రాయింగ్ ఇంకో ఇదే. కొంతమంది పోలీసులు వచ్చి ఈ జనరల్ డయ్యర్ నేతృత్వంలో మొత్తం గేట్లన్నీ కూడా బంద్ చేసి వ్యక్తులు ఎవరు బయటికి పారిపోకుండా మాస్గా ఉన్నటువంటి, అంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళ మీద నిష్కారణంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో చాలామంది వ్యక్తులు, దాదాపుగా వందల సంఖ్యలో వ్యక్తులు చనిపోయారనేటటువంటిది మనకు ఉన్నటువంటి రిపోర్ట్. అయితే ఇది అసలు ఎందుకు జరిగింది అనేటటువంటిది కనుక మనం చూస్తే 1919లో బ్రిటిష్ ప్రభుత్వం రౌలెట్ చట్టం అని ఒకటి తెచ్చింది. రౌలెట్ యాక్ట్ అని అంటారు. ఈ రౌలెట్ యాక్ట్ రావడానికి గల కారణం ఏంటంటే 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశం బ్రిటన్ని సపోర్ట్ చేసింది. ఇది ఒక తప్పిదం. కానీ ఎందుకు సపోర్ట్ చేసింది? భారతదేశం బ్రిటన్ని బ్రిటిష్ వాళ్ళు మీకు స్వతంత్రం ఇస్తాము, ప్రపంచ యుద్ధం పూర్తయిన తర్వాత అనే ఆశ పెట్టారు. అలా అనుకొని పాపం బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేశాం మనం. సపోర్ట్ చేసిన తర్వాత, యుద్ధం గెలిచిన తర్వాత, స్వతంత్రం ఇవ్వకపోగా రకరకాల చట్టాలను తీసుకొచ్చి భారతీయుల్ని వాళ్ళ గొంతుకును ఇంకా అణగదొక్కేటటువంటి ప్రయత్నం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ కోణంలో వచ్చినటువంటిది ఈ రౌలెట్ యాక్ట్ 1919. ఇది ఏం చేస్తుంది, ఎవరెవరైతే రాజకీయంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారికి ఏ రకమైనటువంటి కోర్టు ట్రయల్స్ లేకుండా, ఇన్వెస్టిగేషన్స్ లేకుండా 2 సంవత్సరాల వరకు వాళ్ళని జైల్లో ఉంచేటటువంటి చట్టం. మహాత్మా గాంధీ గారు దీనికి సంబంధించి ఏప్రిల్ 6వ తారీఖు 1919న బ్లాక్ లా, ఇది ఒక నల్ల చట్టము, ఇది ఒక నల్ల రోజు, బ్లాక్ డే అనేటటువంటి పేరిట ఆయన ఒక విప్లవాన్ని, చిన్నది అనుకోండి, ఒక విప్లవాన్ని అనకూడదు కానీ విప్లవం అనేది చాలా పెద్ద మాట, ఒక స్ట్రైక్ లాంటిదని అనుకోండి, ధర్నా అనుకోండి. ధర్నా కూడా మహాత్మా గాంధీ గారు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే పంజాబ్లో దీని తాలూకా టెన్షన్స్ పెరిగాయి. ఎందుకు? సైఫుద్దీన్ కిచ్లు, సత్యపాల్ ఈ ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. గాంధీ మహాత్ముడు చేసినటువంటి ఈ యొక్క ధర్నాలని దేశవ్యాప్తంగా అందరూ అందిపుచ్చుకున్నారు. సో అలా పంజాబ్లో సైఫుద్దీన్ కిచ్లు, సత్యపాల్ వీళ్ళిద్దరినీ కూడా ఇలాంటి ధర్నాలు చేస్తున్నారని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అరెస్టు చేసిన తర్వాత వాళ్ళని ఎట్లా అయినా సరే వదిలిపెట్టాలి అని చెప్పేసి
వాళ్ళని అమృత్సర్లో ఇలాంటి అనేక రకాలైనటువంటి చోట రకరకాల ధర్నాలు జరిగాయి. ఈ సైఫుద్దీన్ కిచ్చులు అలాగనే సత్యపాల్ వీళ్ళిద్దరిని కూడా రిలీజ్ చేయాలి బ్రిటిష్ ప్రభుత్వాన్ని అనేక నిరసనలు జరిగాయి. అయితే ఈ మొత్తం నిరసనల్ని కంట్రోల్ చేయమని ఒక వ్యక్తికి ఇచ్చారు. అతని పేరే రెగినాల్డ్ ఎడ్వర్డ్ హ్యారీ డయర్. రెగినాల్డ్ ఎడ్వర్డ్ హ్యారీ డయర్, షార్ట్గా జనరల్ డయర్గా ఇతన్ని పిలుస్తారు. ఇతను పబ్లిక్ గ్యాదరింగ్స్, అసలు జనాలు గుమిగూడడం అనేటటువంటిది పూర్తి స్థాయిలో నిషేధించాము. అలాగనే మార్షియల్ లా అంటే మిలిటరీ రూల్ అనేటటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా కలవకూడదు, అసలు భారతదేశంలో ఎవడు కలవకూడదని చెప్పడానికి వీడెవడు అనేటటువంటి పరిస్థితులు అన్నమాట ఆ రోజుల్లో. కాబట్టి ఇట్లా మార్షియల్ లా లాంటి దాన్ని ప్రకటించాడు. సో ఏప్రిల్ 13, 1919 ఏప్రిల్ 13వ తారీఖున ఈ మాసకర్ జరిగింది. అంటే వేల సంఖ్యలో అప్పుడు అక్కడ చాలా పర్వదినం, వైశాఖ మాసం అని చెప్పుకుంటాం కదా మనం, అట్లా అక్కడ బైశాఖి అని అంటారు. సో ఈ జలియన్ వాలాబాగ్లో ఈ బైశాఖి పర్వదినాన చాలామంది గుమిగూడారు. కానీ వీళ్ళెవ్వరికీ కూడా అక్కడ బ్యాన్ ఉందని కానీ మార్షియల్ లా పరిస్థితులు ఉన్నాయని కానీ తెలియదు. వీళ్ళు అక్కడ దైవారాధన కోసం కొంతమంది వచ్చారు, కొంతమంది బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయలే, ఏం చేయలే, చాలా శాంతియుతంగా ధర్నా చేయడానికి వచ్చారు. సో డయర్ ఏం చేశాడంటే అతని ట్రూప్స్తో దాదాపు ఒక 50 మంది 100 మంది పోలీసులతో వచ్చి, చాలా నేరో ఎంట్రన్స్ ఉంటుంది, అంటే కేవలం ఒక 2 వ్యక్తులు మాత్రమే పట్టగలిగేటటువంటి ద్వారం ఉంటుంది. ఆ ద్వారాలను మూసేశాడు. మూసేసి అతని ఫోర్స్తో ఆర్మ్డ్ వెహికల్స్ అంటే జీపులు, అందులో కొంతమంది వ్యక్తులు గన్నులు తుపాకులు పట్టుకొని ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ పీస్ఫుల్ గ్యాదరింగ్స్ మీద కాల్పులు చేయడం ప్రారంభించాడు. సో ఇందులో చాలామంది పారిపోయేటటువంటి ప్రయత్నం చేశారు, వాళ్ళను కూడా చాలా గురి చూసి కాల్ చేసి చంపేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వార్నింగ్ లేకుండా ఫైర్ అనేటటువంటి స్టార్ట్ చేశాడు. అయితే ఈ క్రౌడ్ చేతిలో ఏవైనా వెపన్స్ ఉన్నాయంటే పాపం ఏ విధమైన వెపన్స్ లేవు, కేవలం వాళ్ళు చాలా శాంతియుతంగా ధర్నా చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు, అలాగనే దైవారాధన కోసం వచ్చినటువంటి వ్యక్తులు. ఇలాంటి వ్యక్తుల మీద ఏమాత్రము సంబంధం లేని వ్యక్తులు, చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, ఆడవాళ్ళు అనే కనికరం కూడా లేకుండా అతని ట్రూప్స్తో అతను పూర్తి స్థాయిలో కాల్పులు జరిపాడు. సో ఈ కాల్పులు ఎప్పుడైతే జరిపాడో కొంతమంది పారిపోయే ప్రయత్నం చేశారు, కొంతమంది ఆ దగ్గరలో ఉన్న బావిలో దూకి చనిపోయారు. చిన్నపిల్లలు, ముసలి, ముతక అందరూ కూడా తూటాలకు బలైనటువంటి పరిస్థితి. దాదాపుగా 1000 మంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలతో సహా చనిపోయారని అంచనా. అయితే ఆ రోజుల్లో అన్అఫీషియల్గా 3000 మంది చనిపోయారని కూడా ఆ రోజుల్లో కొన్ని న్యూస్ పేపర్లు రాశాయి. సో దీని తర్వాత డయర్ చేసినటువంటి పనికి సంబంధించి, ఈ యొక్క క్రూరత్వానికి సంబంధించి భారతదేశంలో అనేక ధర్నాలు జరిగితే బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు హంటర్ కమిషన్ అనేటటువంటి ఒక కమిషన్ని వేసింది. హంటర్ కమిషన్ అతను ఖచ్చితంగా రిజైన్ చేయాలి జనరల్ డయర్ అని చెప్పారు, రిజైన్ చేశాడు. తర్వాత ఇతని మీద ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఆ ఎంక్వైరీ కమిషన్ ఏం తేల్చలా. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కూడా సొంతంగా ఎంక్వైరీ చేసింది. ఇది పూర్తి స్థాయిలో అమానుషము, అసలు ఏమాత్రము కూడా మనుషుల తాలూకా విలువ అనేటటువంటిది లేకుండా వ్యక్తుల ప్రాణాలు తీయడమే ప్రథమావధిగా అతను చంపడం అనేటటువంటి జరిగింది అని కూడా చెప్పారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ రోజుల్లో ఆయనకి నైట్హుడ్ ఇచ్చారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ని కూడా వదులుకున్నారు. గాంధీకి ఆ రోజుల్లో గాంధీ మహాత్ముడికి కైజర్ ఐ హింద్ అనే ఒక మెడల్ కూడా ఇచ్చారు, అది కూడా ఆయన్ని వెనక్కి ఇచ్చేశాడు ఆయన. సో దీని తర్వాత చెత్తూరు శంకర్ నారాయణ్ రిజైన్ చేశారు. తర్వాత మైకేల్ ఓ డయర్ అని ఉన్నారు. అంటే ఇందాక చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ మీకు ఒక పేరు పూర్తి స్థాయిలో చెప్పాను, రెగినాల్డ్ ఎడ్వర్డ్ హ్యారీ డయర్ ఇతను వేరు, మైకేల్ డయర్ వేరు. యాక్చువల్గా డయర్ని కాల్చి చంపారు అని న్యూస్లో కొన్ని ఉన్నాయి, కానీ ఆ డయర్ వేరు, అతను మైకేల్ డయర్. అతన్ని కాల్చి చంపారు. ఉద్దమ్ సింగ్ అనేటటువంటి వ్యక్తి మైకేల్ డయర్ని చెప్పాడు, జనరల్ డయర్ కాదు అతను. జనరల్ డయర్ కేవలము పక్షవాతం వచ్చి అతను అనారోగ్యంతో చాలా రోజులు కృషించి నశించాడు. సో ఇది జరిగినటువంటి విషయం. కాబట్టి డెఫమేషన్ కేసులు కూడా వేశారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్ మన దేశంలో 1920 నుంచి 22 వరకు నాన్ కోఆపరేషన్ మూమెంట్కి ఇది ఒక కాజ్గా కూడా నిలిచింది. కొంతమంది భగత్ సింగ్ లాంటి వాళ్ళు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడానికి, దాన్ని స్ట్రెంథన్ చేయడానికి, ఇలాంటి వ్యక్తులను చంపడానికి కూడా వెనకాడకుండా ఈ ఆర్గనైజేషన్ బలోపేతం చేసేటట్టుగా భగత్ సింగ్ లాంటి వ్యక్తులు కూడా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ భారత స్వతంత్ర పోరాటంలోకి ఎంటర్ అవ్వడానికి ఇది ఒక కారణమైంది. 1940లో ఉద్దమ్ సింగ్ మైకేల్ ఓ డయర్ని లండన్లోనే కాల్చి చంపాడు. కానీ అతను జనరల్ డయర్ అని అనుకుంటారు, అతను జనరల్ డయర్ కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.
అయితే జలియన్ వాలాబాగ్కి కాజెస్ ఏంటి? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఏదో ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ అనేటటువంటిది కారణమే కాదు. అయితే ఇది కనుక మనం చూస్తే ఇంపాక్ట్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్, ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ చాలా విపరీతమైన స్ట్రిక్ట్ ఎమర్జెన్సీ మెజర్స్ విధించింది. ఎందుకు? మొదటి ప్రపంచ యుద్ధం ముందు భారతదేశానికి స్వతంత్రం ఇస్తామని బ్రిటిష్ వాళ్ళు చెప్తే భారతీయులు పాపం అమాయకులు కాబట్టి నమ్మేసినారు. నమ్మిన తర్వాత ఏం జరిగింది? మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇవ్వకపోగా మనల్ని ఇంకా సప్రెస్ చేసేటటువంటి ప్రయత్నం చేసినారు. అందులో భాగంగా అనేక రకాలైనటువంటి చట్టాలు తీసుకొచ్చారు. తర్వాత మనం కొన్ని రిలాక్సేషన్స్, పొలిటికల్ అటానమీ అంటే రాజకీయంగా మనకి స్వయం ప్రతిపత్తి వస్తుందని ఆశించాం, అవి జరగలేదు. 1918లో మాంటెగ్యూ చమ్స్ఫర్డ్ రిపోర్ట్ వచ్చింది. ఇది కూడా భారతదేశంలో మనకే సెల్ఫ్ గవర్నమెంట్ అంటే సొంతంగా మన ప్రభుత్వాన్ని సాధించి పెట్టేటటువంటి అవకాశం ఇస్తారు అని కూడా ఆశించాము. పూర్తి స్థాయిలో మాంటెగ్యూ చమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ కూడా మనకి ఏ విధమైనటువంటి మైలేజ్ని ఇవ్వలేదు. అలాగే రౌలెట్ చట్టం తీసుకొచ్చి పూర్తి స్థాయిలో భారతదేశంలో విప్లవకారుని అంచివేసేటటువంటి ప్రయత్నం చేశారు. డిటెన్షన్స్ కానీ అరెస్టులు కానీ ఏమాత్రము ట్రయల్స్ లేకుండా చేయడము, ఎన్కౌంటర్లు చేయడము, ఇవన్నీ కూడా భారతీయుల్లో బ్రిటిష్ వైఖరి పట్ల, బ్రిటిష్ వాళ్ళు చేసిన మోసం పట్ల విపరీతమైనటువంటి నెగిటివ్ సెన్స్ అనేటటువంటిది పోయింది. సో దీని కారణంగానే ఈ రౌలెట్ యాక్ట్కి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. అందులోనే భాగంగా అమృత్సర్లో సైఫుద్దీన్ కిచ్లు, సత్యపాల్ వీళ్ళు అనేక రకాల నిరసనలు చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేశారు. అమృత్సర్ అప్పుడు రాజకీయంగా బ్రిటిష్ వాళ్ళ మీద ధర్నాలు చేయడం, నిరసనలు చేయడానికి చాలా సెంటర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్గా మారిందనమాట. తర్వాత మార్షల్లా జనరల్ డయర్ ఇంపోర్ట్ చేశాడు ఈ ఆర్డర్ని రీస్టోర్ చేయడానికి. పీపుల్ని అసలు సిటీ వదిలి వెళ్ళకూడదు, అమృత్సర్ వదిలి వెళ్ళకూడదు, పాస్ లేకుండా ఆయన నిబంధన పెట్టాడు. 3 కన్నా ఎక్కువ వ్యక్తులు ఉంటే కనుక వాళ్ళని అరెస్ట్ చేస్తాం. మనం ఇక్కడ జనరల్గా మనకు ఉంటే చూడండి, మనం ఎక్కడన్నా వస్తే కర్ఫ్యూ విధించారని అంటూ ఉంటాం. కర్ఫ్యూ లాంటి పరిస్థితులు తీసుకొచ్చాడు. కానీ ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు కాబట్టి చాలామందికి ఆ ప్రాంతంలో కర్ఫ్యూలు అవి విధించబడ్డాయని తెలియదు. అది తెలియక కొంతమంది ఇలా రావడం జరిగింది. అలా వచ్చినటువంటి వాళ్ళని పొట్టన పెట్టుకున్నాడు అన్యాయంగా. సో జలియన్ వాలాబాగ్ తాలూకా ఇంపాక్ట్ ఏంటంటే భారతదేశ స్వతంత్ర పోరాటం మీద చాలా విపరీతమైనటువంటి ప్రభావం అనేటటువంటి చూపించింది. బ్రిటిష్ తాలూకా చాలా అకృత్యాలు కానీ, ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ టు ఇండియన్స్ అంటే భారతీయుల్ని చాలా అమానుషంగా చూసేటటువంటి వైఖరి కానీ, వివక్ష కానీ పూర్తి స్థాయిలో భారతదేశంలో ఇది స్ప్రెడ్ అయింది. అలాగనే నేషనలిస్ట్ జాతీయవాద భావజాలం అనేటటువంటిది భారతదేశంలో ప్రతి ప్రజానీకం తాలూకా నరనరాల్లోకి చొచ్చుకుపోవడానికి ఈ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ అనేటటువంటిది చాలా పెద్ద కారణమైందనమాట. సో ఇందులోనే భాగంగా బ్రిటిష్ తాలూకా బిగోట్రీ ఏదైతే ఉందో, అంటే బ్రిటిషర్స్ భారతీయుల్ని వేరొక జాతీయులుగా, నల్ల జాతీయులుగా చూసేటటువంటి పరిస్థితి, బ్రిటిష్ రూల్ అంటే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ తాలూకా పరిపాలనకు వ్యతిరేకంగా భారతీయులు పోరాడడానికి కానీ, లేదా ఆ నేచర్ ఏదైతే ఉందో బ్రిటిషర్స్ మనల్ని అనగదొక్కేటటువంటి వైఖరి కానీ, అలాగనే భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళ జీవితాలకి విలువే లేదు అనేటటువంటి ఒక వైఖరి కానీ, ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేయబడ్డాయి. ఈవెన్ మోడరేట్స్ కూడా బ్రిటిష్ రూల్ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వదిలేశారు. దీని కారణంగా డెఫినెట్గా భారతదేశం ఒక అడుగు ముందుకేసింది స్వతంత్ర పోరాటంలో. అలాగనే హంటర్ కమిషన్ వేసినప్పటికీ కూడా ఏ రకమైన న్యాయము జరగలేదు. హంటర్ కమిషన్ ఏ రకంగా న్యాయాన్ని చేకూర్చలేదు. జనరల్ డయర్కి ఏ సివియర్ పనిష్మెంట్ ఇవ్వలేదు. అతను డ్యూటీ నుంచి తీసేశారు. అయితే అతన్ని బార్డ్ ఫ్రమ్ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ అంటే అతను మళ్ళా బ్రిటిష్లో ఏ రకమైన ఉద్యోగము చేయకుండా అతన్ని లండన్కి పంపించారు. లండన్కి పంపిస్తే అక్కడ ఆ రోజుల్లో 10 లక్షల ఎంతో డబ్బులు పోగేసి అతనికి ఫ్రీగా డబ్బులు ఇచ్చేయారు బ్రిటిష్లో ఉన్నటువంటి ప్రజానీకం. ఎంత గొప్ప ప్రజానీకమో చూడండి. కాబట్టి ట్రయల్ అనేటటువంటిదే కండక్ట్ చేయలేదు. సో ఇందులోనే మన నేషనల్ సెంటిమెంట్స్ కొన్ని ఫెయిల్ అయ్యాయి. అంటే భారతదేశానికి సంబంధించి భారత స్వతంత్ర పోరాటం ఇంటెన్సిఫై అయింది. అలాగనే ఈ యొక్క బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా జరిగేటటువంటి కార్యకలాపాలు బాగా పెరిగాయి. కొత్త జనరేషన్ ఎవరైతే ఉన్నారో వెపన్స్ పట్టుకోవడానికి కూడా వెనకాడకుండా కావాలంటే బ్రిటిషర్లను చంపి భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొస్తామనేటటువంటి భగత్ సింగ్ లాంటి వ్యక్తులు రావడానికి ఒక పెద్ద కారణంగా నిలిచింది. ఈ మాసకర్ మాత్రం భారతదేశంలో అనేకంగా జరిగాయి. అందులో ఒక చీకటి అంశంగా మిగిలినటువంటిది ఈ జలియన్ వాలాబాగ్ మాసకర్ మన స్వతంత్ర పోరాటంలో. ఇది ఒక టర్నింగ్ పాయింట్ అయింది. అట్లాగనే భారతదేశంలో మనుషులకి ఉండాల్సినటువంటి న్యాయం కానీ, హక్కులు కానీ, దాంతోపాటు
ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి బాధ్యతలను కానీ ఇది ఎత్తి చూపింది. తర్వాత క్రమంలో మన ఫండమెంటల్ రైట్స్ అవి రాసేటప్పుడు వీటన్నిటిని గుర్తు చేసుకున్నారు. కాబట్టి భారతదేశంలో జరిగినటువంటి అమానుషమైనటువంటి ఘటన, అన్యాయమైనటువంటి ఘటన, మన గొంతుకుని అణిచివేసేటటువంటి ఘటన ఏదైతే ఉందో దీనికి ఒక సాక్ష్యంగా నిలిచింది జలియన్ వాలాబాగ్. అందులో నుంచి మనం అనేక పాఠాలను కూడా నేర్చుకున్నాం. సో ఆ రకంగా ఈ యొక్క జలియన్ వాలాబాగ్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. డెఫినెట్గా ఇట్లాంటి విషయాలను మనం గుర్తు చేసుకుంటేనే స్వతంత్రం తాలూకా విలువ అనేటటువంటి తెలుస్తుంది. సో దీనికి సంబంధించి 2009లో ఇచ్చిన ఒక ప్రశ్న, దయచేసి సమాధానాన్ని తెలపండి. అట్లాగనే దీనికి సంబంధించి మెయిన్స్లో ఇది నేను ఇచ్చాను, గతంలో ఇవ్వలేదు. సో ఈ ప్రశ్నకి 200 పదాల్లో 200 వర్డ్స్లో ఆన్సర్ని రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో. హ్యావ్ ఎ గుడ్ డే.